సీట్ కన్ఫర్మ్ అయింది, వెళ్ళి కూర్చో. సార్ ఇక్కడ కూర్చోచ్చండి. కుదరదు, వాళ్ళందరూ కూర్చున్నా కదండి. వాళ్ళు ఎవరిలో అడగలేదు. పంచి ఎలా ఉంది? ఈ పంచింగ్ పలకనమని డిస్టర్బ్ చేయక ట్రైన్ రివర్స్ అయిపోతాయి. కూర్చో. మాట్లాడితే పంచి ఉండాలమ్మా. ఇదిగో పంచి ఉంటేనమ్మా మేడం గుర్తుపడతారు. హలో సార్, గుర్తుపట్టారా? లేదే. అయితే ఓకే. అదేమి పని చేయలేదు. వీడు తెగన వేస్తాడేంటి? ఏంట్రా తెగన వేత్తరం? టికెట్ ఉందా? ఇలాగే వెళ్ళి ఎత్తుకో. ఫుల్ పని. పంచి అంటే ఇలా ఉండాలి. వచ్చేసా, నేను వచ్చేసా. ఏంటో కాసేపు కనపడిపోతే చాలు డల్ అయిపోతారు. తీసుకో. పేరేం పేరు? మాయావతి. ఇక్కడ కూడా అదే ఉంది. పెద్ద పంచే ఉంది. ఏమైనా చేస్తే పంచి ఉండాలి. ఓయ్, టికెట్ ఉందా? ఉందండి. చూపించు. సార్ లేదండి. మరి అబద్ధం ఆడవే? మీరు నమ్మేస్తారేమో అని. నేను నమ్మలేదు కదా. ఈ పంచి ఎలా ఉంది? బాగుందండి. ప్రయాణం చేసేటప్పుడు మినిమం పంచి ఉండాలయా. టికెట్ లేకపోయినా పర్లేదు. సర్లే కానీ గాలి ఆటలేదు. ఓసారి ఫ్యాన్సీ చేసుకోండి. నీకోసం ఒకసారి బాబాయ్ 2 సార్లు వేస్తాను. ఒకటోసారి, రెండోసారి మనతో ట్రైన్ రివర్స్ అయిపోద్ది. పంచి కోసం ప్రాణాలు తీసేస్తాను రే. టికెట్ తీయండమ్మా. అదేం సార్ నన్ను టికెట్ అడుగుతారు? గుర్తుపట్టలేదా? లేదమ్మా. అదే ఇంత గుర్తుపట్టారా అని అడిగాను నేనే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? చెప్తా. నీ పేరేంటి? ఆర్య. ఏం చేస్తుంటావో? ప్రేమిస్తుంటాను. మళ్ళీ పంచి. ఆ అమ్మాయి ఎవరు? నా లవరు. ఈ అబ్బాయి ఎవరు? ఆ అమ్మాయిలు ఎవరు? శివా!